హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 108వ భాగాన్ని వినేద్దాం. ఎప్పటికో నిద్ర లేచిన వింధ్య బెడ్ దిగబోతూ దూరాన ఉన్న తన బుక్కును చూసి, ఈరోజు అన్నయ్య దాత్రిల మధ్యలో ఒక బేబీ బొమ్మ వేసి దాత్రికి ఇచ్చి విషయం తెలిసేలా చెయ్యాలి అనుకుని ఆ బుక్ దగ్గరికి ఓపెన్ చేసింది. దానిలో ఒక పేపర్ కనిపించింది. ఇదేంటి అని ఓపెన్ చేసిన వింధ్యకి అది విదర్ రాశాడని అర్థమై ఏం రాశాడో అని చదవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించు వింధ్య. జీవితంలో ఓ అమ్మాయిని ఇలా అడుగుతానని నేను ఎన్నడూ అనుకోలేదు. తెలియకుండా ఇలా ప్రవర్తించేశానని చెప్పను. నిన్ను కావాలి అనుకుని అలా బిహేవ్ చేశాను నీతో. ఆ లైన్ చదివి ఒక్క కన్నెత్తి చూస్తున్న వింధ్య మనసుని చదివినట్టు కోపం తెచ్చుకోకు వింధ్య. నీకు చాలా చెప్పాలి అని ఇలా రాస్తున్నాను. నీ ఎదురుగా వచ్చే ధైర్యం చేయలేక. నేను నీతో అలా బిహేవ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఆ మందు మత్తులో నీ మనసులో మెదిలిన భావాల్ని నాతో పంచుకున్నావేమో అనుకున్నా. ఎందుకంటే నీలాంటి అమ్మాయి ఏ స్థితిలో ఉన్నా తనని తనలా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని అపోహపడ్డాను. మత్తు ఎలాంటి మనిషికైనా ఎక్కుతుంది కదా అనే చిన్న విషయాన్ని మర్చిపోయాను వింధ్య. కాదు కాదు, నీపై నాకున్న ఇష్టం ఆ ప్రశ్నకి నీకు కూడా నాపై ప్రేమ ఉందేమో అని సమాధానం పరుచుకుంది. అందుకు కారణం శిల్ప గురించి నా విషయంలో నువ్వు జెలస్ ఫీల్ అవ్వటం, అలాగే నన్ను అంత ముద్దుగా ఓ పేరుతో పిలవడం. నీలో ఉన్న కొత్త వింధ్య నాకు ఆ రోజు ఆ క్షణం కనిపించింది. ఏమోలే, నా మనసుకు అలా అనిపించిందేమో వింధ్య. అలా అనిపించడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను వింధ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పాలంటే నీ స్వభావం నన్ను, నా మనసుని నీ వైపుకి లాక్కుంది. నేనెప్పుడూ నా మనసుని పారేసుకున్నానో కూడా తెలీదు నీ పరిచయంలో. ఒక్క నిమిషం ఆశ్చర్యం, అలాగే మనసున ఏదో తెలియని భావానికి లోనైన వింధ్య మరలా అక్కడి వరకు మొత్తం చదివింది. నమ్మలేక మళ్ళీ మళ్ళీ చదివింది. విదర్ మనసులో ఉన్న భావాలు. ఎందుకో ఆ పేపర్ చదువుతుంటే విదర్ ఎదురుగా ఉండి చెప్తున్నట్టే అనిపించి వెంటనే మిగిలి ఉన్న అక్షరాల వెనక కళ్ళని పరిగెత్తించింది. నాకు చాలా నచ్చా వింధ్య. ఎందుకో తెలీదు, ఒక అమ్మాయి అంటే నీలానే ఉండాలేమో అనిపించింది. నేను ప్రేమిస్తున్నానంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. ఒక కలలా అనిపించేది. కలలానే మిగిలిపోయింది. జీవితం చాలా చిన్నది. అందులో మనసుని హత్తుకునే పరిచయాలు కొన్ని. నాకు మీ అన్నయ్య అంటే అభిమానం, ఇష్టం, గౌరవం అన్నీ. ఈ లెటర్ కేవలం వాడి కోసమే రాస్తున్నా. లేదంటే నేను నీకు చెప్పేవాడినే కాదు వింధ్య. నిజానికి నీ మనసులో నాపై ఇష్టం ఉందేమో అని. నీ దగ్గర అయితే నీకు నీ మదిలో కలిగే భావాలైనా నీ మది అంతరంగాన్ని నీకు పరిచయం చేస్తాయని అలా బిహేవ్ చేస్తాను. అంతే తప్ప ఏ చెడు ఉద్దేశం లేదు. దయచేసి శౌర్యకి మాత్రం నేను నీ గదిలోకి వచ్చానని కానీ నీతో తప్పుగా ప్రవర్తించానని కానీ చెప్పకు. ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. నీ ముందు బెగ్ చేస్తున్నాను అనుకో. దయచేసి వాడికి చెప్పకు. వాడు మాట్లాడినా మాట్లాడుకున్నా ఈ విషయం వాడికి తెలిస్తే నేను వాడి ముందు నిలబడలేను, కనీసం మాట్లాడలేను. వింధ్యాకి ఆ పదాలు చదవగానే మనసంతా భారంగా అయిపోయింది. కానీ ఆ పేపర్ని వదలకుండా చదువుతుంది. నిజానికి శౌర్య నన్ను అడిగాడు వింధ్యాని ప్రేమిస్తున్నావా? నాకు ఎందుకో నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తుందని. నేను పెడచవని పెట్టి అలాంటిదేమీ లేదురా అని వదిలేసా. ఇప్పుడు వాడికి నేను నీ గదికొచ్చానని తెలిస్తే ఆ విషయాన్ని ఏ విధంగా మనసుకు తీసుకుంటాడని భయం. ఈ మాట నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. నువ్వు వింధ్యావైతే నేను ఇంత కేర్ చేసేవాడిని కాదు. శౌర్యకి చెల్లెలివి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను. నీ మనసుని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుగా ప్రవర్తించినందుకు నా మనసు అనుక్షణం నలిగిపోతూనే ఉంది వింధ్య. నీ మనసులో ఉన్న ప్రేమను చూడాలనుకున్నా కానీ నాపై అసహ్యం ఏర్పడేలా చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. వెళ్ళిపోతున్నాను వింధ్య. నీ కంటికి కనపడనంత దూరంగా, నీకు ఎదురు పడలేనంత దూరంగా వెళ్ళిపోతున్నా. నా ఊపిరి ఆగే వరకు నాకై నేను ఎదురుపడను. నువ్వు వెళ్ళిపోమన్నావని కాదు, నా మనసు పడుతున్న క్షోభ నిన్ను చూస్తే ఇంకా పెరుగుతుందేమని పారిపోతున్నా. చాలా చెప్పాలని ఉంది వింధ్య, కానీ ఏదో తెలియని బాధ, మాటలు రావట్లేదు. నీ మనసు ఏంటో అర్థమయ్యాక నేను చేసిన పనికి నా మనసే నన్ను క్షమించట్లేదు. ఇక నువ్వు క్షమిస్తావన్న ఆశ లేదు. దయచేసి వీలుంటే మన్నించు. చివరిగా ఒక మాట, నీ సంతోషం కోరుకునే వారిలో నేను ఒకణ్ణి. అది నిజం. సంతోషంగా ఉండు వింధ్య. మరోసారి గుడ్ బై వింధ్య. సెలవు. ఇట్లు నీ మనసుని అపార్థం చేసుకుని నా మనస్సాక్షి క్షమాపణకి కూడా నోచుకోలేని ఓ సంచారి. వింధ్య మనసులో ఏవో ప్రకంపనలు. లెటర్ చదివిన వెంటనే కూర్చున్న చోట నుంచి కిందికి జారిపోయి మోకాలపై నిలిచి విదర్ అక్షరాలుగా మలచిన తన బాధని, తనకి ఇబ్బంది కలగకూడదనుకునే అతని ప్రేమని చూసి అలానే కూర్చుని ఆ లెటర్లోని ప్రతి అక్షరాన్ని తడుముతూ విదర్తో గడిపిన ప్రతి సంఘటనని తలుచుకుంటూ ఉంది. కోపాలతో మొదలైన వాళ్ళ పరిచయం మొదలు ఇద్దరు
వెన్నంటే ఉండి చేసిన పనులతో కొనసాగి చివరికి తన కోపంతో ముగిసిన రాత్రి వరకు గుర్తు చేసుకుంది. ఆ క్షణం తనని తాను ప్రశ్నించుకుందిలా, ఏనాడు ఎవరిని అంతగా నమ్మని నువ్వు ఓ మనిషిని ఇంతలా నమ్మి తనతో ఎలా నడిచావు? అతను ప్రేమగా పెడితే ఎలా తిన్నావు? అతని చొరవని అతని సమక్షాన్ని ఎందుకు దూరం పెట్టకుండా అతనితో కలిసి నడిచావు? తను అడిగినట్టు శిల్ప అతని విషయంలో ఎలా ఫీల్ అయితే నీకెందుకు అంతటి భారం? అంతా మత్తులో ఉన్న క్షణాన నువ్వు తనని ముద్దాడబోతున్నా తనే ఆపాడు. అలాంటి వ్యక్తి నువ్వులా ఉన్నప్పుడు ఎలా తప్పుగా ప్రవర్తిస్తాడనుకున్నావు? చివరిగా నిన్న రాత్రి అతని స్పర్శ వల్ల కానీ చేరువ వల్ల కానీ నీలో కలిగిన భావాలేంటో ఎలాంటివో నీ మనసుకే తెలియాలి అని తన మనస్సాక్షి ప్రశ్నించడంతో విదర్ రాసిన పదాలు గుర్తుకొచ్చాయి. నీకు కూడా నాపై ప్రేమ ఉందేమో అని. ఆ లెటర్ పట్టుకున్న చేతిని తన హృదయంపై వేసుకుని తెలియని భావంతో కనులు మూసుకుంది. కళ్ళ వెంట నీళ్లు. అవి తన మనసుని తెలుసుకోలేకపోయినందుకో లేక అతని మనసుని అర్థం చేసుకోలేనందుకో హృదయంలో తెలియని అలజడి. వెళ్ళిపోతున్న వింధ్య, నీకు కనిపించినంత దూరంగా ఎదురుపడినంత దూరంగా వెళ్ళిపోతున్నానని రాసిన విదర్ మాటలు గుర్తుకు రాగానే కూర్చున్న చోటు నుంచి లేచి ఆ లెటర్ని తన బుక్లో పెట్టి కళ్ళు తుడుచుకుని విదర్ కోసం బయటికి పరుగున వెళ్ళింది. విదర్ కోసం అంతా వెతుకుతూ ఆ ఇంట్లో ఉన్న ఒకరిద్దరిని అడిగింది. అప్పుడు నోరు తెరిచాడు ఓ వ్యక్తి. మార్నింగే వెళ్ళిపోయాడు తను, వాళ్ళ మదర్ని తీసుకుని. మేబీ ఈ టైంకి ఫ్లైట్ ఎక్కేశారేమో అన్నాడు. వింధ్య వెంటనే వెనక్కి 2 అడుగులు వేసింది. ఏదో విలువైన దాన్ని పోగొట్టుకున్నా అనే దుఃఖం. అక్కడి నుంచి తన గదికి వెళ్ళబోతుంటే ఎందుకో శౌర్య కళ్ళ ముందుకొచ్చాడు. మరుక్షణం ఆలస్యం చేయకుండా అలానే శౌర్య గదికి వెళ్ళిపోయి అన్నయ్య అంది. బెడ్ కానుకుని బుక్కు చదువుకుంటున్న దాత్రి ఒక్కసారిగా తలెత్తి చూసింది. వింధ్య దాత్రిని చూసి ఏదో తెలియని బాధలో అన్నయ్య లేడా దాత్రి అంది. దాత్రి వింధ్య మొహాన్ని చూసి పైకి లేచి ఏమైంది వింధ్య అంటూ బుక్ పక్కన పెట్టి నించుంది. అన్నయ్య కావాలి దాత్రి నాకు. తేజ్, తాన్య, రామ్ వాళ్ళతో కలిసి వెళ్ళాడు శౌర్య. ఎందుకు, ఏమైంది అని వింధ్య దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంది. అన్నయ్య మాత్రమే సహాయం చేయగలడు దాత్రి. అర్థం కాలేదు దాత్రి, ఈ క్షణం వరకు అర్థం కాలేదు అని బాధగా అక్కడే డోరు కానుకుని కిందకి జారబడింది. దాత్రి ఆశ్చర్యపోయి వింధ్య అని తన చెంతన కూర్చుంది. కోల్పోతున్నాను కాదు, కోల్పోయాను. ప్రాణం పోతున్నా ఇంత బాధ అనిపించదేమో. తను వెళ్ళిపోతున్నాడు దాత్రి అంది. ఎవరు వింధ్య అని ప్రశ్నిస్తూనే తన భుజం చుట్టూ చెయ్యి వేసింది దాత్రి. నాకు లోనంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుంది అని ఏడ్చేసింది వింధ్య. హే వింధ్య అని ఎదకే హత్తుకుంది. వింధ్య బాధగా ఏడుస్తూ విదర్ ఊహా ఆంటీని తీసుకుని వెళ్ళిపోయాడు అంది. దాత్రి ఆశ్చర్యపోయి ఎక్కడికి అంది. వింధ్య దాత్రి వైపు చూసి ఈ కంట్రీ వదిలే వెళ్ళిపోతున్నారట. కానీ ఇంత సడన్గా ఎవరికి చెప్పకుండా ఏమైంది అసలు అనేసి ఆలోచిస్తూ ఉంటే వింధ్య, అతని ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను, నా ప్రేమని తెలుసుకోలేకపోయాను. నా మనసు తెరలు తెరుచుకునేసరికి కాదు తను తెరిపించి దూరం అయిపోయాడు దాత్రి. అన్నయ్య ఉంటే అతని ఒక్క నిమిషంలో ఎక్కడన్నా తీసుకొచ్చేవాడు. నాకు తను కావాలి దాత్రి. ఎందుకు నన్ను ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోయావని తనను అడగాలనుంది. తన ప్రేమని పొందాలని, నా ప్రేమ తెలపాలని ఉంది. ఈ చిన్న హృదయంలో తను ఉన్నాడని ఈ వింధ్య తెలుసుకోలేకపోయిందని విదర్కి అర్థమయ్యేలా చెప్పాలి నేను. వింధ్య ప్రేమని చూస్తుంటే తన ప్రేమ గుర్తొచ్చింది. వెంటనే అక్కడి నుంచి లేచి విదర్ని ప్రేమిస్తున్నావా వింధ్య అంది. వింధ్య కళ్ళల్లో నీళ్లతో తలూపింది. సరే సరే ఏడవద్దు అని తన కళ్ళు తుడిచి అతను ఎక్కడికి వెళ్ళలేడులే అని బెడ్పై ఉన్న బుక్ వైపు చూసి దాని దగ్గరికి వెళ్ళి తాకింది దాత్రి. అక్కడ కనిపించిన దృశ్యం చూసి దాత్రి ఆశ్చర్యపోయింది. వైజాగ్ ఎయిర్పోర్ట్లో విదర్ ఊహాగారి భుజంపై వాలి ఉన్నాడు. అది చూసిన దాత్రి డోర్ దగ్గరున్న వింధ్య దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడే విదర్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఆపేద్దాం సరేనా అంది. కానీ దాత్రి ఎలా కాదనుకున్న 7 గంటల పైన ప్రయాణం, మనం ఎలా చేరుకోగలం అమాయకంగా బాధగా అడిగింది వింధ్య. మనసుంటే మార్గం ఉంటుందిలే కానీ నువ్వు కళ్ళు మూసుకో అంది దాత్రి. నేను కళ్ళు మూసుకుంటే మిరాకిల్ జరుగుతుందా ఏంటి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏమో కానీ సమయం లేదు వింధ్య, పైకి లే అని పైకి లేపి వింధ్య చేతులతో తన కళ్ళను మూసింది. దాత్రి గాలి వేగంతో వింధ్యాని తీసుకుని ఆ ఎయిర్పోర్ట్స్ని చేరింది. ఎయిర్పోర్ట్ ముందుకొచ్చి చేరగానే చేతులు తీసి లోనికి పద వింధ్య అని చేయి పట్టుకుంది. వింధ్య చుట్టూ చూసి ఆశ్చర్యపోతుండగానే దాత్రి వింధ్య చేయి పట్టుకుని లోనికి నడిచింది. వింధ్య ఆ ఆశ్చర్యాన్ని వదిలి విదర్కై చూస్తుంది. అప్పుడే ఊహాగారు విదర్ బోర్డింగ్ పాస్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్ళబోతున్నారు. అది చూసిన దాత్రి వింధ్యతో బోర్డింగ్ పాస్ అయిపోయింది వాళ్ళది, వాళ్ళు ఎలా వెనక్కి వస్తారని ప్రశ్నిస్తూనే వింధ్య వైపు చూసింది. వింధ్య అటు చూసి వెంటనే అటు పరుగున వెళ్ళింది. అక్కడున్న ఆఫీసర్స్ ఆపేస్తుంటే తన కలవాలి వెళ్ళనివ్వండి అని అడుగుతూనే విదర్ అని పిలిచింది. ఏదో మూలన ఆశతో తన పిలుపు కోసమే ఎదురు చూస్తుందేమో విదర్ హృదయం. వెంటనే వెనక్కి చూశాడు.
కొత్తగా వినిపించింది ఆ పిలుపు నుంచి వచ్చిన మాధుర్యం. ఆఫీసర్తో మాట్లాడుతూ తన వైపుకి ఫేస్ టర్న్ చేస్తున్న వింధ్యాని చూడగానే ఏదో తెలియని భావం. దాని పేరేంటో విదర్కి తెలియలేదు. వెంటనే అమ్మా అని దూరాన ఉన్న ఊహాగారి చేయి పట్టుకుని అటు చూపించాడు. ఊహాగారు ఆశ్చర్యపోయారు. వింధ్య అతన్ని చూసి కూడా వెనక్కి రాని విదర్ని చూసి చెవులు పట్టుకుని సారీ అని పెదవులు కదిలిస్తూ మొహాన్ని ఓ పక్కకి వాల్చింది. విదర్కి తెలియని ఆశ్చర్యం. అనుకోకుండానే వింధ్య వైపు అడుగులు పడ్డాయి. విదర్ దగ్గరికి రాగానే అతన్ని చేరబోతే ఇద్దరి మధ్య ఆ ఆఫీసర్ నిలబడి విదర్ని వెనక్కి వెళ్ళమన్నట్లు చెప్పాడు. వింధ్య భయంగా చూసింది. ధాత్రి అక్కడికొచ్చి లోనికి వెళ్తున్నట్టు వెళ్ళపోబోతే తనని ఆపుతూ విదర్ వింధ్యాల మధ్య నుంచి తప్పుకున్నాడు ఆఫీసర్. వింధ్య ఇక ఆలస్యం చేయకుండా విదర్ని హత్తుకుని సారీ, నా మనసు ఏంటో తెలుసుకోలేక నీ మనసుని గాయపరిచాను విదర్ అని మాత్రమే చెప్పగలిగింది. మాటలు రావట్లేదు వింధ్యాకి. చాలా చెప్పాలనుకుంది, కానీ నువ్వు వెళ్ళొద్దు అన్నట్టు విదర్ని గట్టిగా చుట్టుకొని మాత్రమే ఉండగలిగింది. విదర్కి తెలియని ఆనందం. తను నమ్మలేకున్నాడు. నమ్మకం లేకే వింధ్యాని అపురూపంగా తాకుతూ చుట్టూ చెయ్యి వేశాడు. ఊహాగారు కూడా అక్కడికి వచ్చేశారు. విదర్కి మాటలు రావట్లేదు. ఇప్పటి వరకు అనుభవించిన మనోవేదనకి ఒక్కసారిగా ఉపశమనం దొరికినట్టు అలా ఉండిపోయాడు. వింధ్య వెంటనే తేరుకుని తలెత్తి కళ్ళతోని ఏదో చెప్తున్నట్టు చూసింది. విదర్కి ఏం అర్థమైందో వింధ్య చుట్టూ చేతులు తీశాడు. దానితో తను దూరం జరిగి విదర్ని సూటిగా చూస్తూ, నన్ను క్షమించి విదర్. నన్ను నేను తరచి చూసుకునేసరికి, నా భావాల వైపు తొంగి చూసేసరికి చాలా సమయం పట్టింది. నిన్ను చేరుతానని అనుకోలేదు. నువ్వు దూరం అవుతావంటే నాలో నేను కొట్టుమిట్టాడాను. నన్ను ప్రేమించానని అంటూనే ఎలా దూరంగా వెళ్ళిపోతున్నావు, ఎలా నన్ను మధ్యలో వదిలి వెళ్ళిపోతావు అని విదర్ షర్ట్ పట్టుకుని లాగుతూ ఈ కాసేపట్లో తను అనుభవించిన నరకాన్ని తలుచుకుని అలా బాధగా అడిగింది. విదర్ నమ్మలేక ఊహాగారి వైపు చూసి, ఇది నిజమా అమ్మా అన్నాడు. మీరిద్దరూ ఏవేవో అనుకొని నన్ను నిజమా అమ్మా అని అమాయకంగా అడిగితే నాకేం తెలుసు నాన్న అన్నారు ఊహాగారు. ధాత్రి ఆ ఆఫీసర్తో వాళ్ళది లవ్ ప్రాబ్లం అని చాలా వివరించింది. దానితో అతను అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. ధాత్రి విదర్ వింధ్యాల చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ రండి అని వెళ్ళిపోయింది. ఓ చోటుకి వెళ్ళాక విదర్ నమ్మలేనట్టు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వింధ్య అని నమ్మలేనట్టు అడిగాడు. ఇప్పటి వరకు ఉక్కిరిబిక్కిరైన వింధ్య, నా హృదయానికి తెలుసు నీపై నాకున్న భావం ఏంటో. ఎక్కడి నుంచి ఊడిపడ్డా విదర్, ఈ వింధ్య విహార్ ఇకపై వింధ్య విదర్గా మారాలి అనుకుని నీకై పరుగున వచ్చింది. అమ్మో, మా కోడలు గడుసుదే అనేశారు ఊహాగారు నవ్వుతూ. అంటే మీరు నన్ను అని వింధ్య ఆవిడవైపు ఆశ్చర్యంగా చూస్తే విదర్ అమ్మా అలా ఎలా ఒప్పుకుంది అన్నట్టు చూశాడు. ఊహాగారు, మీ ఇద్దరి మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని ఎవరికైనా మీ చేతుల్ని చూస్తేనే అర్థమైపోతుంది. అయినా నేనంటే అపోహపడ్డాననుకోవచ్చు, కానీ శౌర్య మీ గురించి అలా అనుకున్నాడంటే అది నిజమనిపించింది నాకు. మేము ముందే గ్రహించాం అన్నారు. వింధ్య విదర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వింధ్య వెంటనే, అయినా ఏంటి వెళ్ళిపో అన్నాను అని రాత్రికి రాత్రి అన్నీ సర్దుకుని బయలుదేరుతావా? ఎంత ఏడ్చాను, ఎన్ని పింపుల్స్ వస్తాయో అని తన చెంపలు తడుముకుంది. ధాత్రి, అవునా, ఏడిస్తే పింపుల్స్ వస్తాయా వింధ్య అంది. హా, అందుకే నేను అస్సలు ఏడవను ధాత్రి అంది వింధ్య. అవునా అంది. ఇలాంటి అతివలు ఎక్కడ తగిలారో మా శౌర్య విదర్లకి అని నవ్వేశారు ఊహాగారు. విదర్ కూడా నవ్వేశాడు. నిన్న రాత్రి మాయమైన చిరునవ్వు ఈ క్షణం వచ్చి చేరింది విదర్ మొహంలో. వాళ్ళ నవ్వును చూసి ధాత్రి వింధ్య ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఊహాగారు వెంటనే నవ్వు ఆపి, అలా ఎలా వచ్చారు మీరు అన్నారు. అది ధాత్రి అనేసింది వింధ్య. ఏం లేదాంటీ, వింధ్య నేను కలిసి మీ వెనకే వచ్చాం అని వెంటనే మాట మార్చింది ధాత్రి. వింధ్య వెంటనే, హా, విదర్ లెటర్ చూడగానే నేనేంటి అనేది అర్థమయ్యానాంటీ, అందుకే ఇలా వచ్చేసాను అంది. సరే సరే, మరి వెళ్దామైక, ఇంట్లో మనం కనపడకపోతే కంగారు పడతారు అంది ధాత్రి. అవునవును, ముందు మా అన్నయ్య నువ్వు కనిపించకపోతే అల్లాడిపోతాడు కదా అని నవ్వుతూ అంది వింధ్య. అన్న చెల్లెలిద్దరూ ఎవరికి వారు తీసిపోరులే అని ధాత్రి వింధ్యకి నవ్వుతూ చెప్పి, మనం ఎవరితో తిట్లు తినకుండా ఉంటే చాలు వింధ్య అని దూరాన ఉన్న క్యాబ్ని చూసి పిలిచింది. విదర్ ఆ వ్యక్తితో మాట్లాడడంతో అక్కడి నుంచి వాళ్ళ నలుగురు తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంటికొచ్చిన శౌర్య ధాత్రి కోసమని ఆనందంగా లోనికొచ్చాడు. ఎవరు లేని గది దర్శనం ఇవ్వడంతో చుట్టూ చూశాడు. బెడ్పై ఉన్న బుక్కుని చూసి చేతిలోకి తీసుకున్నాడు. ఓపెన్ చేయగానే ఏవో మాయ అక్షరాలు అలా కనిపించి మాయమయ్యాయి. అది చదివిన శౌర్య ముందు ఆశ్చర్యపోయినా నిజమా అనుకుని ఆనందంగా స్నానానికి వెళ్ళబోయాడు. కానీ గదిలో ఎవరో తనని గమనించినట్టు అనిపించి పరికించి చూస్తూ స్నానానికి వెళ్ళాడు. శౌర్య వెళ్ళగానే ఏమైందో ఆ బుక్ కింద పడి బగ్గుమని కాలిపోయింది. ఆ కాలిన బూడిద వెంటనే గాలిలో కలిసిపోయింది. క్యాబ్లో వస్తున్న దాత్రికి ఏదో తెలియని భావం ఆలోచిస్తూ ఉంది.
శౌర్య రెడీ అయి ఓసారి ఇంతకుముందు పుస్తకంలో కనిపించిన అక్షరాలను తలుచుకున్నాడు. నీ రాకకై గుడి దగ్గర ఎదురు చూస్తున్నాను. మన ప్రేమకి ఓ కానుకని ప్రసాదించమని కోరడానికి వెళ్తున్నా నువ్వూరా అని కనిపించింది. శౌర్య మనసులో తను ఎవరికీ చెప్పకుండా గుడికి వెళ్ళటం, అది మాకు ఒక బేబీ కావాలని అడగడానికి అనుకుని ఆశ్చర్యపోయాడు. అందుకే ఆ విషయాన్ని నమ్మలేనట్టు నిజమా అనుకొని ఫ్రెష్ అయి గుడికెళ్ళాడు. సమయం రాత్రి 8 గంటలైంది. ఆ ఊరి గుడిని రాత్రి 9, 10 ఇంటి వరకు తెరిచే ఉంచుతారు. శౌర్య ఆ సమయంలో గుడికెళ్తుండగా ఏదో శక్తి తనని చుట్టూ ముట్టి గాలిలో ఎత్తుకుపోయింది. శౌర్య దాన్ని ఎదుర్కొందామని కూడా అది ఎక్కడికి తీసుకెళ్తుందో అని సైలెంట్గా ఉన్నాడు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తిరుగుతున్నాడు. మన అధిపతి ప్రమాదంలో ఉన్నాడు వ్రత, మన అవసరం అని వ్రత అంటుండగానే అవసరం లేదు అంది వ్రత. అదేంటి? అధిపతి ఆ శక్తికి ఉనికి ఎవరు అనేది తెలుసుకోవాలని అలా చిక్కుకుని ఉన్నారు. ఎక్కువ ఆలోచించకు, ఆయనకి ఏమీ కాదు. ఆ గంజారకుని అంతం ఆయన చేతుల్లోనే జరగనుంది అని చెప్పింది వ్రత. అవునా? గంజారకుడు అంతం జరగనుందా అయితే? జరుగుతుంది ప్రధ, కానీ ఇప్పుడే కాదు, చూస్తూ ఉండు. శౌర్య ఆ గాలిలో చిక్కుకోగానే అక్కడున్న దాత్రికి ఏదో అర్థమైనట్టు చుట్టూ చూసుకుంది. ఏం కనిపించలేదు. క్యాబ్ డ్రైవర్తో అన్నా పేపర్ ఉందా అని అడిగింది. మేడం అనిచ్చాడు. దాత్రి ఆ పేపర్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి ఓ వేలితో దానిపై టచ్ చేసింది. శౌర్య ఉన్న పరిస్థితి కనిపించింది. వెంటనే ఆశ్చర్యపోయి కళ్ళు మూసుకుంది. గాలిలో వెళ్తున్న శౌర్యకి తనలో తనకే ఓ గొంతు వినిపించింది. నీలో ఉన్న శక్తిని మేల్కొల్పు శౌర్య, అది నిన్ను ఏమీ చేయలేదు అని వినిపించింది. అది దాత్రి గొంతుని అర్థమైన శౌర్య మనసులోనే కంగారు పడుకు దాత్రి, ఇది ఆ గంజారకుని ప్రయత్నమే. అయితే ఒక్కసారి హాయ్ చెప్పి వస్తాలే, వెటకారం ధ్వనించింది శౌర్య గొంతులో. నిజమా? కంగారు పడిపోయాను. వాడి అంతా నీ చేతిలోని శౌర్య, అది శాసనం. వాడి మృత్యువుని వాడే పలకరిస్తున్నాడు అంది దాత్రి. శౌర్య ఆశ్చర్యంగా నిజమా అన్నాడు. జాగ్రత్త, నువ్వు గుడి నుంచి వెళ్ళు, నేను ఇప్పుడు రాలేను కదా అని శౌర్య అన్నాడు. నేను గుడికి వెళ్ళానని ఎవరు చెప్పారు? ఏమైందో? విదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వింధ్య ఏమో విదర్ని కలవాలని ఏడ్చింది. దానితో తన్ని తీసుకుని విదర్ దగ్గరకు వచ్చాను అంది. అవునా అని ఒక్కసారిగా జరిగింది తలుచుకుని నేను తర్వాత మాట్లాడతాను దాత్రి అన్నాడు. అప్రమత్తంగా ఉండు అంది. సరే దాత్రి. అలా వాళ్ళిద్దరూ మాటలు ఆగిపోయాయి. ఆ కాసేపు కళ్ళు మూసుకున్న దాత్రిని పక్కనున్న వింధ్య గమనిస్తూనే ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.